సాగిస్తున్నటువంటి అంశాన్ని మీకు చూపించాను, ఇప్పుడు చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఎలాంటి మీమ్స్ తయారు చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ వాడి కింద కోడి బొమ్మలు పెట్టడము, ఆయన మనోభావం అంటే ఆయన గౌరవం దెబ్బతినే విధంగా. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం అంటారంటే అతనికి ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్స్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలకు కూడా ఉంటుంది. ఆయనకున్నటువంటి అధికారాలు భంగం కలిగే విధంగా కొన్ని మీమ్స్ వస్తున్నాయి. అసలు దీన్ని ఎవరు తయారు చేస్తున్నారు, ఎందుకు ఈ రాంగ్ ప్రొపగేషన్ కొనసాగుతుంది అనేటటువంటిది రాజేంద్ర గారు కదా. రాజేంద్ర గారు, ఓటు ఏంటి మీ దగ్గర ఉన్నట్టు అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగానే సోషల్ మీడియాలో పూర్తిగా ట్రోల్ చేసినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకంటే 2014లో కొనుగోలు చేసిన ల్యాండ్కి ఇప్పుడు అది కబ్జా చేశారని చెప్పేసి ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోల్ చేస్తారో దీనికి వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణలో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో హెచ్ఎండిఏ సంబంధించి దాని పరిధిలో ఉండే ల్యాండ్స్ మొత్తం కూడా వివరాలు వెబ్సైట్లో పెట్టింది. ఇది అధికారికంగా హెచ్ఎండిఏ పెట్టేటువంటి వెబ్సైటే. దీంట్లో ఈ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దాని వివరాలు మొత్తం కూడా స్పష్టంగా మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం హెచ్ఎండిఏ వెబ్సైట్ సంబంధించి ఇక్కడ హెచ్ఎండిఏ వాళ్ళు పెట్టిన lakes.lands అనేటువంటి వెబ్సైట్లో ఈ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వివరాలు మొత్తం కూడా దీంట్లో చెరువు ఏ ప్రాంతము, ఏ మండలము, ఏ విలేజ్, ఏ చెరువు, దాని విస్తీర్ణం మొత్తం వివరాలు కూడా ఇక్కడ దీంట్లో అధికారికంగా హెచ్ఎండిఏ వాళ్ళు పెట్టేటువంటి వివరాలు ఇవి. ఏదైతే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారో ఈ రంగారెడ్డి జిల్లా సంబంధించి శంకరపల్లి మండలంలో జన్వాడ విలేజ్లో ఉన్నటువంటి కోడి చెరువు ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వివరాలు కూడా మీకు మొత్తం వివరిస్తాను. రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లి మండలంకి వెళ్తున్నాం. శంకరపల్లి మండలంలో మళ్ళీ జన్వాడ విలేజ్కి వెళ్తున్నాం. ఈ జన్వాడ విలేజ్లో ఉన్నటువంటి ఈ చెరువుల వివరాలు మొత్తం కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదేంటంటే పూర్తిగా హెచ్ఎండిఏ వాళ్ళు పెట్టే వెబ్సైట్లో ఉన్న వివరాలు. ఇక్కడ ఏది కూడా మనం అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ అధికారికంగా ఉన్నట్టు వివరాలు మొత్తం మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ జన్వాడ విలేజ్లో ప్రధానంగా ఈ శంకరపల్లి మండలము జన్వాడ విలేజ్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో విలేజ్లో 3 చెరువులు ఉన్నాయి. ఇక్కడ ఒకటి కోడి చెరువు, ఒకటి తుమ్మ సముద్రం కుంట, మూడోది పెద్ద చెరువు. ఈ మూడు ఆ చెరువులు కూడా ఈ జన్వాడ విలేజ్ పరిధిలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ 3 చెరువులలో ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి కోడి చెరువు ఇక్కడ మనం చూస్తున్నాం. కోడి చెరువు వివరాలు మొత్తం కూడా ఇప్పుడు మనం చూస్తాం. దీంట్లో ఎన్ని ఎకరాలు ఉంది, కోడి చెరువు విస్తీర్ణం ఎంత, దాంట్లో బఫర్ జోన్ ఎంత, మిగతా వివరాలు మొత్తం కూడా ఈ సైట్లో స్పష్టంగా వాళ్ళు పేర్కొన్నారు. దీంట్లో కాలం 1, కాలం 2, కాలం 3 ఉన్నాయి. అయితే ప్రధానంగా సోషల్ మీడియాలో ఈ కోడి చెరువు సంబంధించి కాలం 1, కాలం 2 మాత్రమే చూపిస్తున్నారు. కానీ కాలం 3లో ఉన్నటువంటి వివరాలు మాత్రం చూపించట్లేరు. అంటే ఇక్కడే దాగి ఉందన్నమాట. ఏంటంటే ఇక్కడ ఒక కుట్ర కోణం, అంటే ఆరోపణలు చేయాలి, బదనాం చేయాలనేటువంటి వివరాలు స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దీంట్లో కూడా పెద్ద చెరువు సంబంధించి వివరాలు మొత్తం కూడా ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ పెద్ద చెరువు విస్తీర్ణం మొత్తం కూడా 26 ఎకరాల 7 గుంటలు, 26 ఎకరాల 7 కుంటలు. ఇక్కడ మన మ్యాప్తో సహా కూడా ఈ అధికారులు కాలం నెంబర్ 1లో పెట్టిన వివరాలు ఇవి చూపిస్తున్నాం. దీని విస్తీర్ణం ఎంత, దీనిలో ఉన్నటువంటి బఫర్ జోన్ ఎంత, ఈ వివరాలు మొత్తం కూడా మ్యాప్తో సహా అధికారికంగా అధికారులు కోడి చెరువు సంబంధించి వివరాలు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ కోడి చెరువు మొత్తం కూడా 26 ఎకరాల 7 కుంటలు ఉందని చెప్పేసి అధికారికంగా ఉన్నటువంటి మ్యాప్ ఇది. దీంట్లో దానికి సంబంధించి అధికారులు ధృవీకరించారు. రెవెన్యూ అధికారులు ధృవీకరించిన ఈ పత్రమే వెబ్సైట్లో పెట్టారు. ఇది ఉన్నది. ఇది 26 ఎకరాల 7 కుంటలు మాత్రం స్పష్టం. దీంట్లో బఫర్ జోన్ ఎంత, అసలు శిఖం ఎంత, పట్టా ఎంత, మొత్తం కూడా దీంట్లో వివరాలు ఉన్నాయి. ఇది కాలం నెంబర్ 1లో హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి లేక్ ల్యాండ్స్ ఉన్నటువంటి వివరాలు. ఇప్పుడు కాలం 2 చూపిస్తున్నాయి. ఇప్పుడు మీకు ఈ కాలం 2లో ఈ చెరువు, ఇది పెద్ద చెరువు, కోడి చెరువుకు సంబంధించినటువంటి వివరాలు ఇవి. ఈ కోడి చెరువు సంబంధించి వివరాల్లో పవన్ కళ్యాణ్ 2014లో తీసుకున్నటువంటి భూమి ఇది కబ్జా చేశారని ఆరోపిస్తున్న సర్వే నెంబర్ ఎంత అంటే 706. ఇది ఇక్కడ ఈ కోడి చెరువు మొత్తం కూడా 4 సర్వే నెంబర్లు ఉన్నాయి. 705, 706,
707 708 ఈ 4 సర్వే నెంబర్ పరిధిలో మాత్రమే ఈ కోడి చెరువు ఉన్నది. ఇది కూడా అధికారులు ధృవీకరించిన